Good morning, madam, and good morning, friends. My name is Kulipaka Archana, BSc BJC second year. I hope all are fine. And today we are discussing about a small topic: blood clotting or blood coagulation. Coagulation of blood or blood clotting. First, blood clotting. Blood clotting అంటే ఏంటి? ఫస్ట్ ఇఫ్ వన్స్ ఒక మనకు ఇంజూర్ అయిందనుకో, మనకు బ్లడ్ మనకు ఫ్లో అవుతూ ఉంటుంది కదా. ఆ ఫ్లో అయిన బ్లడ్ అంటే బ్లడ్ మనకు ఏ రూపంలో ఉంటుంది? సాలిడ్ లిక్విడ్ అంటే మనకు బ్లడ్ ఎట్లా ఉంటుంది? లిక్విడ్ ఫామ్లో ఉంటుంది కదా. దస్ దట్ ద పాయింట్, లిక్విడ్ ఫామ్ the liquid form of blood is converted into a mass jelly like structure is called as coagulation of blood. And first we are I'm posting the first PPT. First you are observed. Coagulation of blood. And the definition: coagulation or clotting is defined as a process in which blood loses its fluid and becomes a jelly like mass. ఇందాక మనం చెప్పుకున్నాం కదా, ఫ్లూయిడ్ అండ్ బ్లడ్ లాసెస్ ఇట్స్ ఫ్లూయిడ్ అండ్ బికమ్స్ ఎ జెల్లీ లైక్ మాస్ ఫ్యూ మినిట్స్. అంటే మనకు బ్లడ్ క్లాట్ ఎంతసేపు పడుతుంది? మనకు ఒక చిన్న ఫ్యూ మినిట్స్, అంటే కొన్ని క్షణంలో మనకు బ్లడ్ క్లాట్ అవుతుంది అన్నట్టు. ఫ్యూ మినిట్స్లో, ఒక 1 or 2-3 మినిట్స్లో మనకు బ్లడ్ అనేది క్లాట్ అవుద్ది ఆఫ్టర్ ఇట్స్ షెడ్ అవుట్ ఆర్ కలెక్టెడ్ ఇన్ ఏ కంటైనర్. అండ్ నెక్స్ట్, ఫ్యాక్టర్స్ ఇన్వాల్వ్డ్ ఇన్ బ్లడ్ క్లాటింగ్. అంటే మనకు బ్లడ్ క్లాటింగ్ అయినప్పుడు కొన్ని ఫ్యాక్టర్స్ ఉంటాయి కదా, అవి ఏమేమి ఫ్యాక్టర్స్, అవి ఎట్లా ఇన్వాల్వ్ అవుతాయి, అవి ఎన్ని ఫ్యాక్టర్స్ అనేది ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఫస్ట్, ఫ్యాక్టర్స్ ఇన్వాల్వ్డ్ ఇన్ బ్లడ్ క్లాటింగ్. కోయాగులేషన్ ఆఫ్ బ్లడ్ అక్కర్స్ త్రూ ఏ సిరీస్ ఆఫ్ రియాక్షన్స్ డ్యూ టు ద యాక్టివేషన్ ఆఫ్ ఏ గ్రూప్ సబ్స్టాన్సెస్ నెసెసరీ ఫర్ క్లాటింగ్. అంటే ఈ ఫ్యాక్టర్స్ అనేది మనకు చాలా అవసరం. ఎందుకు బ్లడ్ క్లాట్ అయ్యి అంటే బ్లడ్ క్లాటింగ్ పర్పస్లో మనకి ఫ్యాక్టర్స్ అనేది చాలా అవసరం. ఈ ఫ్యాక్టర్స్ లేకుంటే మనకు అసలు బ్లడ్ క్లాట్ కాదు. మనకు అసలు బ్లడ్ ఎందుకు క్లాట్ కావాలి, మనకు కాకుంటే ఏమైంది అనేది ఒక మీకు డౌట్ రావచ్చు. మనకు ఒకవేళ బ్లడ్ క్లాట్ కాకపోతే, మనకు ఎప్పుడైనా ఏదైనా స్మాల్ ఇంజురీ లేకపోతే బిగ్ ఇంజురీ అయినప్పుడు మనకు బ్లడ్ క్లాట్ కాకపోతే, ఆ బ్లడ్ అలానే ఫ్లోస్ అవుతుంటే మన బాడీలో ఉన్న బ్లడ్ క్వాంటిటీ అనేది మనకు తగ్గిపోద్ది. అదే మనకు బ్లడ్ క్లాట్ అయిందనుకో, అక్కడ మెష్ లైక్ స్ట్రక్చర్స్, మనకు ఒక నెట్వర్క్ థ్రెడ్ లైక్ స్ట్రక్చర్గా ఫామ్ అయ్యి మనకు బ్లడ్ క్లాట్ అయినప్పుడు అది అక్కడ వరకే మనకు బ్లడ్ క్లాటింగ్ అక్కడ వరకే ఫ్లో ఆఫ్ బ్లడ్ని అది స్టాప్ చేస్తుంది. అందుకని ఇన్ అవర్ హ్యూమన్ లైఫ్ బ్లడ్ క్లాటింగ్ ఈజ్ మోస్ట్ వెరీ వెరీ నెసెసరీ టు అవర్ లైఫ్. అండ్ దెన్ ఫ్యాక్టర్స్ గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం. దేర్ ఆర్ 13 ఫ్యాక్టర్స్ ఇన్వాల్వ్డ్ ఇన్ ద blood clotting. Factors are identified. First factor fibrinogen, second factor prothrombin, third factor thromboplastin, tissue factor. అంటే మనకు బ్లడ్ క్లాటింగ్ అయ్యేది ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు అవసరం వచ్చేది ఏంటి? థ్రాంబోప్లాస్టిన్. అండ్ దెన్ ఫ్యాక్టర్ 4 కాల్షియం అండ్ ఫ్యాక్టర్ 5 లేబులీ ఫ్యాక్టర్. అండ్ నెక్స్ట్, ఫ్యాక్టర్స్ ఇన్వాల్వ్డ్ ఇన్ బ్లడ్ క్లాటింగ్. 6th ఫ్యాక్టర్ వచ్చేసి మనకు ప్రెజెన్స్ హ్యాస్ నాట్ బీన్ ప్రూవ్డ్. 7th ఫ్యాక్టర్ వచ్చేసి మనకు స్టెబుల్ ఫ్యాక్టర్. 8th ఫ్యాక్టర్ యాంటీ-హీమోఫిలిక్ ఫ్యాక్టర్ ఆర్ యాంటీ-హీమోఫిలిక్ గ్లోబ్యులిన్. అండ్ 9th ఫ్యాక్టర్ క్రిస్టమస్ ఫ్యాక్టర్. 10th స్టార్ట్ పోవర్ ఫ్యాక్టర్. 11th ప్లాస్మా థ్రాంబోప్లాస్టిన్ యాంటీసిడెంట్. 12th హెగ్మెన్స్ ఫ్యాక్టర్ ఆర్ కాంటాక్ట్ ఫ్యాక్టర్. 13th వచ్చేసి మనకు ఫైబ్రిన్ స్టెబిలైజింగ్ ఫ్యాక్టర్. అండ్ ఫస్ట్ వీఆర్ డిస్కసింగ్ అబౌట్ స్టెప్స్ ఆఫ్ బ్లడ్ క్లాటింగ్. అంటే మనకు బ్లడ్ అంటే ఎన్ని స్టెప్స్లో క్లాట్ అవుతుంది, మనకి ఎప్పుడు క్లాట్ అవుతుంది, అందులో వచ్చే మనకు ఫ్యాక్టర్స్ ఏమేమి ఇన్వాల్వ్ అవుతాయి, ఆ ప్రాసెస్ని ఇప్పుడు మనం చూద్దాం. ఇన్ జనరల్ బ్లడ్ క్లాటింగ్ అక్కర్స్ ఇన్ 3 స్టేజెస్. బ్లడ్ క్లాట్ మనకు ఎన్ని స్టేజెస్లో అక్కర్ అవుద్ది? మనకు 3 స్టేజెస్. ఫస్ట్ వచ్చేసి ఫార్మేషన్ ఆఫ్ ప్రోథ్రాంబిన్ యాక్టివేటర్. సెకండ్ వచ్చేసి కన్వర్షన్ ఆఫ్ ప్రోథ్రాంబిన్ ఇంటూ థ్రాంబిన్. థర్డ్ కన్వర్షన్ ఆఫ్ ఫైబ్రినోజన్ ఇంటూ ఫైబ్రిన్. స్టెప్స్ ఆఫ్ బ్లడ్ క్లాటింగ్. In general, blood clotting occurs in 3 stages. First of all, formation of prothrombin activator. Second one, conversion of prothrombin into thrombin. Third one, conversion of fibrinogen into fibrin. Then we are discussing about formation of prothrombin activator. Formation of prothrombin activator. Stage 1. ఈ స్టేజ్ 1లో మనకి ఏమైందో ఇప్పుడు మనం చూద్దాం. బ్లడ్ క్లాటింగ్ కమెన్సెస్ విత్ ద ఫార్మేషన్ ఆఫ్ ఏ సబ్స్టాన్స్ కాల్డ్ ప్రోథ్రాంబిన్ యాక్టివేటర్ విచ్ కన్వర్ట్స్ ప్రోథ్రాంబిన్ ఇంటూ థ్రాంబిన్. ఫస్ట్ స్టేజ్లో మనకు
which converts prothrombin into thrombin. Its formation is initiated by substances either within the blood or outside the blood. Within the blood or outside the blood. Thus, formation of prothrombin activator occurs through two pathways. The stage 1 occurs two pathways. First one వచ్చేసి మనకి intrinsic pathway and extrinsic pathway. Intrinsic and అంటే inside, extrinsic అంటే outside. Two pathways, intrinsic and extrinsic pathway. First we are discussing about intrinsic pathway. Intrinsic pathway for the formation of prothrombin activator. Sequence of events in intrinsic pathway. Activated factor 9th activates factor 10th in the presence of factor 8th and calcium. When platelet comes in contact with collagen of damaged blood vessels, it gets activated and release ఫాస్ఫోలిపిడ్స్. ఫస్ట్ మనకు బాడీలో ఏదైనా ఇంజురీ కాగానే ఫస్ట్ ప్లేట్లెట్స్ ఉంటాయి కదా, ఆ ప్లేట్లెట్స్ అన్నీ కాంటాక్ట్ అంటే క్లోజ్డ్ కాంటాక్ట్ వచ్చేసి మనకు డ్యామేజ్డ్ బ్లడ్ వెసల్ దగ్గరికి వచ్చేస్తాయి. అండ్ నెక్స్ట్ యాక్టివేట్స్ అండ్ రిలీజ్ అంటే అవి అన్ని ఆ ప్లేట్లెట్స్ అనేది అన్నీ యాక్టివేట్ అయ్యి ఫాస్ఫోలిపిడ్ అండ్ సబ్స్టాన్స్ని రిలీజ్ చేస్తాయి. నౌ ద యాక్టివేటెడ్ ఫ్యాక్టర్ 10th రియాక్ట్స్ విత్ ప్లేట్లెట్ ఫాస్ఫోలిపిడ్ అండ్ ఫ్యాక్టర్ 5th ఫ్యాక్టర్ వచ్చేసి మనకి ఏంటిది లేబిలీ ఫ్యాక్టర్ టు ఫార్మ్ ప్రోథ్రాంబిన్ యాక్టివేటర్. This needs the presence of calcium ions. Factor 5 is also activated by the positive feedback effect of thrombin. And next వచ్చేసి మనకి intrinsic pathway for the formation of prothrombin activator. In this pathway, the formation of prothrombin activator is initiated by the tissue thromboplastin, which is formed from the injured tissues. And next, tissues that are damaged during injury release tissue thromboplastin. ఫస్ట్ ఇక్కడ మనకు ఇంట్రెన్సిక్ పాత్వేలో మనకు ప్లేట్లెట్స్ అనేది రిలీజ్ అవుతాయి. అండ్ నెక్స్ట్ ఇందులోకి వచ్చేసి డ్యామేజ్ డ్యూరింగ్ ఇంజురీ రిలీజ్, అక్కడ ఫాస్ఫోలిపిడ్ని ప్లేట్లెట్స్ రిలీజ్ చేస్తే ఇక్కడ టిష్యూస్ థ్రాంబోప్లాస్టిన్ అనేది రిలీజ్ చేస్తుంది. థర్డ్ ఫ్యాక్టర్, థ్రాంబోప్లాస్టిన్ కంటైన్స్ ప్రోటీన్స్, ఫాస్ఫోలిపిడ్ అండ్ గ్లైకోప్రోటీన్ విచ్ యాక్ట్ యాజ్ ప్రోటియోలైటిక్ ఎంజైమ్స్. థ్రాంబోప్లాస్టిన్ కంటైన్స్ ప్రోటీన్స్, ఫాస్ఫోలిపిడ్స్, గ్లైకోప్రోటీన్స్. ఈ 3 వచ్చేసి ప్రోటియోలైటిక్ ఎంజైమ్స్ లెక్క యాక్ట్ చేస్తాయి. గ్లైకోప్రోటీన్ అండ్ ఫాస్ఫోలిపిడ్ కాంపోనెంట్ ఆఫ్ థ్రాంబోప్లాస్టిన్ కన్వర్ట్ ఫ్యాక్టర్ 10th into activated factor 10 in the presence of factor 7th. Activated factor 10th reacts with factor 5 and phospholipid component of tissue thromboplastin to form thrombin activator. These reaction requires the presence of calcium ions. మనం ఇందాక ఒకటి గమనించినట్టయితే ఫస్ట్ ఇంట్రెన్సిక్ పాత్వేలో మనకి కాల్షియం అయాన్స్ అవసరం అండ్ ఎక్స్ట్రెన్సిక్ పాత్వేలో మనకి కాల్షియం అయాన్స్ అవసరం. కాల్షియం అయాన్స్ ఫ్యాక్టర్ నెంబర్ ఎంత, మనం నెంబర్స్ అనేది కరెక్ట్గా గుర్తుపెట్టుకోవాలి. కాల్షియం అయాన్స్ ఫ్యాక్టర్ 4. అండ్ నెక్స్ట్ కన్వర్షన్ ఆఫ్ ప్రోథ్రాంబిన్ ఇంటూ థ్రాంబిన్. ఫస్ట్ స్టేజ్ 1 మనకు కన్వర్షన్ ఆఫ్ ప్రోథ్రాంబిన్ యాక్టివేటర్. అండ్ నెక్స్ట్ స్టేజ్ 2లో కన్వర్షన్ ఆఫ్ ప్రోథ్రాంబిన్ ఇంటూ థ్రాంబిన్. బ్లడ్ క్లాట్ ఈజ్ ఆల్ అబౌట్ థ్రాంబిన్ ఫార్మేషన్. వన్స్ థ్రాంబిన్ ఈజ్ ఫార్మ్డ్ డెఫినెట్లీ ఇట్ లీడ్స్ టు క్లాట్ ఫార్మేషన్. ఒక్కసారి మనకు థ్రాంబిన్ అనేది డెఫినెట్గా ఉంటే అది క్లాట్ ఫార్మేషన్కి. ప్రోథ్రాంబిన్ యాక్టివేటర్ దట్ ఈస్ ఫార్మ్డ్ ఇన్ ఇంట్రెన్సిక్ అండ్ ఎక్స్ట్రెన్సిక్ పాత్వేస్ కన్వర్ట్స్ ప్రోథ్రాంబిన్ ఇంటూ థ్రాంబిన్. మనకి ప్రోథ్రాంబిన్ అండ్ థ్రాంబిన్ అనేది కామన్గా ఇంట్రెన్సిక్ ఎక్స్ట్రెన్సిక్ పాత్వేలో ప్రోథ్రాంబిన్ కన్వర్ట్స్ ఇంటూ థ్రాంబిన్ ఇన్ ద ప్రజెన్స్ ఆఫ్ కాల్షియం అయాన్స్ ఫ్యాక్టర్ 4. Once formed thrombin initiate the formation of more thrombin molecules. The initially formed thrombin activates factor 4. Factor 4 in turn accelerates the formation of both intrinsic and extrinsic prothrombin activator which converts prothrombin into థ్రాంబిన్. అంటే మనకు అన్నిట్లలో మనకి కన్వర్ట్ కావడానికి కాల్షియం అనేది మోస్ట్ ఇంపార్టెంట్ అన్నట్టు. ద ఎఫెక్ట్ ఆఫ్ థ్రాంబిన్ ఈజ్ కాల్డ్ positive feedback effect. The prothrombin activator which converts prothrombin into thrombin. This effect is called as a positive feedback effect. And next we are seeing about fibrinogen into fibrin. Sequence of events in stages are 3 or as follows. Thrombin converts inactive fibrinogen into activated fibrinogen. ఫస్ట్ మనకు ఫైబ్రినోజెన్ అనేది ఇన్యాక్టివ్ ఫామ్లో ఉంటుంది. ఇన్యాక్టివ్ ఫామ్ నుండి మనకి యాక్టివేటెడ్ ఫైబ్రినోజెన్గా
కన్వర్ట్ అవుతుంది. ద యాక్టివేటెడ్ ఫైబ్రినోజన్ ఈజ్ ఆల్సో కాల్డ్ ఫైబ్రిన్ మోనోమర్. ఈ యాక్టివేట్ అయిన ఫైబ్రినోజన్ని మనము ఫైబ్రిన్ మోనోమర్ అని పిలుస్తాం. ఫైబ్రిన్ మోనోమర్ పాలిమరైజెస్ విత్ అదర్ మోనోమర్ మాలిక్యూల్ అండ్ ఫార్మ్ లూజ్లీ అరేంజ్డ్ స్ట్రాండ్స్ ఆఫ్ ఫైబ్రిన్. Later, these loose strands are modified into dense అండ్ టైట్ ఫైబ్రిన్ థ్రెడ్స్ బై ఫైబ్రిన్ స్టెబిలైజింగ్ ఫ్యాక్టర్. మనం ఇందాక చూసుకున్నట్టయితే ఫస్ట్ ఫైబ్రిన్ అనేది లూజ్గా, అంటే ఇక్కడ చూసినట్టయితే లూజ్లీ అరేంజ్ అయి ఉంటాయి. తర్వాత వచ్చేసి లాటర్ దీస్ లూజ్ స్ట్రాండ్స్ ఆర్ మోడిఫైడ్ ఇంటూ డెన్స్, అంటే గట్టిగా, టైట్గా, థిక్గా ఫైబ్రిన్ థ్రెడ్స్ బై ఫైబ్రిన్ స్టెబిలైజింగ్ ఫ్యాక్టర్. అంటే ఇవన్నీ ఎట్లా థ్రెడ్ అంటే గట్టిగా డెన్స్గా ఎట్లా కన్వర్ట్ అయినాయి అంటే ఫైబ్రిన్ స్టెబిలైజింగ్ ఫ్యాక్టర్ యూజ్ చేసుకుని ఇవి గట్టిగా థ్రెడ్స్ అనేది ఫామ్ అవుతుంది ఇన్ ద ప్రజెన్స్ ఆఫ్ కాల్షియం అయాన్స్. ఆల్ ద టైట్ ఫైబ్రిన్ థ్రెడ్స్ ఆర్ అగ్రిగేటెడ్ టు ఫామ్ ఏ మెష్ వర్క్ ఆఫ్ స్టేబుల్ క్లాట్. లాస్ట్ స్టేజ్ వచ్చేసి థర్డ్ స్టేజ్ ఫైబ్రినోజన్ ఇంటూ ఫైబ్రిన్. ఈ బ్లడ్ క్లాట్ అయిన తర్వాత మనకు లాస్ట్ వచ్చేసి ఫామ్ ఏంటంటే మనకు బ్లడ్ ఇంజూరీ అయిన దగ్గర లాస్ట్కు ఈ ఫైబ్రినోజన్ మాలిక్యూల్స్ అనేది ఒక నెట్వర్క్ లైక్ స్ట్రక్చర్ లెక్క మనకు అక్కడ ఫామ్ అయ్యింది. దెన్ స్టాప్స్ ద బ్లడ్ ఫ్లో. నెక్స్ట్ you will observe the flow chart for the intrinsic and extrinsic pathway. This is the most important to the ఎగ్జామ్ పర్పస్. మనం అంటే ఆన్సర్ నేర్చుకోలేని టైంలో మనం అంటే ఇది ఒక ట్రిక్ అన్నమాట. మనం ఒక ఫ్లో చార్ట్ అనేది మనం పర్ఫెక్ట్గా నేర్చుకున్నట్టయితే ఫ్లో చార్ట్ని చూసుకుంటూ మనము సెంటెన్స్ ఫార్మేషన్ చేసుకొని మనం ఆన్సర్ స్క్రిప్ట్ రెడీ చేసుకోవచ్చు. అందుకని దిస్ ఈజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ఫర్ ద ఫ్లో చార్ట్ ఫర్ ద ఎగ్జామ్ పర్పస్. ఫస్ట్ you are observe first intrinsic pathway and extrinsic pathway. And thank you madam. I hope you understand.